టీచర్ వెంకట్, నీ జీవితం మొత్తంలో ఎన్ని పుస్తకాలు చదివి ఉంటావు? వెంకట్: తెలియదు టీచర్. టీచర్: అదేం సమాధానం? వెంకట్: నిజంగానే తెలియదు టీచర్, ఎందుకంటే నా జీవితం ఇంకా అయిపోలేదు కదా. రఘు: ప్రియా, లిటిల్ హార్ట్స్ బిస్కెట్ సింబల్లా ఎందుకుంటాయో తెలుసా? ప్రియా: తెలియదు. రఘు: ఎందుకంటే చాలా మంది దృష్టిలో ప్రేమ అనేది పెద్ద బిస్కెట్ కాబట్టి. పేషెంట్: చుక్కల మందు పనిచేయడం లేదని వారం క్రితం మీ దగ్గరికి వస్తే మాత్రలు ఇచ్చారు, అవి వేసుకున్నాక చెవి నొప్పి ఇంకా ఎక్కువైంది డాక్టర్. డాక్టర్: అలా జరగదే, రోజుకి ఎన్ని మాత్రలు వేసుకున్నావు? పేషెంట్: రోజు 2 డాక్టర్, ఈ చెవిలో ఒకటి, ఆ చెవిలో ఒకటి. భార్య: ఏమండి, మీకోసం షర్ట్ తీసుకొచ్చాను, వేసుకుని ఎలా ఉందో చెప్పండి. భర్త: చాలా బాగుంది. ఎంత? భార్య: షాప్లో ఆ షర్ట్ చూడగానే నచ్చింది, మీకు ఎలా అయినా కొనాలని డిసైడ్ అయ్యాను, కానీ 20,000 పెట్టి పట్టు చీర కొంటేనే ఆ షర్ట్ ఫ్రీగా ఇస్తానన్నారు. మీ షర్ట్ కోసం తప్పనిసరి పరిస్థితిలో ఆ చీర కొనాల్సి వచ్చింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డాక్టర్: మీరు ఆల్కహాల్ తీసుకుంటారా? రఘు: రెగ్యులర్గా తీసుకుంటాను డాక్టర్. డాక్టర్: అందుకే మీకున్న ఈ బ్యాడ్ హ్యాబిట్ ఫస్ట్ మానేస్తాను, కానీ ద్రాక్ష పండ్లు, బెల్లం, డ్రై ఫ్రూట్స్ తినొచ్చా? డాక్టర్: బ్రహ్మాండంగా తినొచ్చు. రఘు: మరి నీళ్ళు? డాక్టర్: రోజు 3 లీటర్లకు పైగా నీరు తాగడం చాలా మంచిది. రఘు: కదా, వాటన్నిటిని విడివిడిగా తిని తాగి రాని సమస్య అన్ని కలిపి చేసిన మద్యం తాగితే ఏమవుతుంది డాక్టర్? డాక్టర్: ఎత్తైన భవనంపై నుంచి మీపై మట్టి, నీరు వేశాను అనుకో, మీకు దెబ్బ తగులుతుందా? రఘు: అసలు ఏమీ కాదు డాక్టర్. డాక్టర్: అదే మట్టి, నీరు కలిపిన ఇటుక వేస్తే? రఘు: అర్థమైంది, ఇప్పుడు మందు మానేస్తాను. చనిపోయిన భర్త నరకానికి వెళ్ళిన భార్య మాత్రం నరకం బయట గుమ్మం దగ్గరకు వచ్చి తొంగి చూస్తుంది, ఎందుకంటే తన భర్త ఏ రాక్షసితోనైనా పులిహార కలుపుతున్నాడేమోనని. ప్లీజ్ like and subscribe my channel for more videos.